మన ప్రభువును రక్షకుడు ఉన్నతుడు మహోన్నతుడైన యేసయ్య నామమునకు స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరికి మహిమ చెల్లిస్తున్నాం మనం? దేవునికి. అంటే యుగ యుగాలు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం చదువుకున్న మాటను మరొకసారి మనము చదువుదాం. కీర్తన 26:4. పనికి మాలిన వారితోను నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను అంటారు. ఎవరంటారు ఈ మాట? దావీదు గారు అంటారు. దావీదు గారు అంటారు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను అంటారు. వేషధారులతో పొందు చేయను. కాబట్టి వారితో నాకేం పొందు, ఏం పొత్తు? ఈరోజు వేషధారుల గురించి మనం ధ్యానం చేయాలి. వేషధారణ అంటే హిపోక్రైట్స్ అంటారు. కనుక లేనిది కనపరుచుకోవడం, లేనిది కనపరుచుకునడానికి నటించటమే ఏంటది? వేషధారణ. లేనిది ఉన్నట్టుగా చూపించుకోవడం. చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు కానీ ఉన్నట్టు బిల్డప్లు ఇస్తారు. చాలా మంది ఎక్కువ చదువుకోరు కానీ చదువుకున్నట్లు బిల్డప్లు ఇస్తారు. చాలా మందిలో పరిశుద్ధత ఉండదు కానీ పరిశుద్ధులం అన్నట్లు బిల్డప్ ఇస్తారు. చాలా మంది కొన్నిసార్లు మనకేమి లేకపోయినా అన్ని ఉన్నవాళ్ళుగా నటిస్తారు. కానీ అది దేవునికి ఇష్టం ఉండదు. వేషనైనా ఏం చేస్తాడంట? క్షమిస్తారంట, కానీ వేషధారిని క్షమించడంట. చూడండి, వేష కంటే కూడా గొప్ప పాపం ఏంటది? వేషధారణ. వేషధారణ లేనిది ఏ బట్టలన్నా వేసుకోవచ్చు, అది కాదు. కానీ మనము లేనిది ఉన్నట్టు చూపించుకోవటము. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఉన్నవారము ఉన్నట్టుగానే దేవునికి కనపడాలి, చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? మన సహోదరుల దగ్గర మనము బిల్డప్లు ఇచ్చి నేను అలాగా, నేను ఇలాగా, నా యొక్క స్థితి ఏమనుకున్నావు, నేను ఎంత పరిశుద్ధురాలను, నేను ఎలా ప్రార్థన చేస్తాను, నేను ఎంత భక్తులం మేము అని ఆత్మీయంగా కానీ ఆర్థికీయంగా కానీ మానసికంగా కానీ మనము ఎవరితో కూడా లేనిది ఉన్నట్టుగా మనం ఏం చేయకూడదు? చెప్పుకోకూడదు. అది దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక దేవుని సేవకుడుగా అంటున్నాడు, ఒక తీర్మానం చేసుకుంటున్నాడు తన జీవితంలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను. కన్నడ చూడు, ఏమిటి కన్నడ చదువు. ಕುಟಿಲ ಸ್ವಭಾವದವರ ಸಹವಾಸ ಮಾಡುವವನಲ್ಲ, కపటిಗಳನ್ನು నేను చేరని వాళ్ళు. అదేంటి? అది కూడా ఒక సహవాసమే. వాళ్ళతో పొందుండదు నాకు, వారితో నేను స్నాహాసం చేయను, వారితో ఎక్కువగా క్లోజ్గా నేను ఉండను అంటాడు దావీదు. ఎవరితో? వేషధారులతో నేను ఎక్కువగా క్లోజ్గా ఉన్నాను. కపటం కూడా అంతే. కపటం ఎట్లా ఉంటుందంటే, అసలు మనమంటే ఎంత దేశమో, కొంతమంది అంటారు పచ్చగడ్డి ఏంటి వేస్తే మంటలు వచ్చినట్లుగా అంత పగబెట్టుకొని ఉంటారు, కానీ పైకి చాలా ప్రేమగా అది కపటం అన్నమాట. కపటమైన ప్రేమ, కపటమైన మాటలు, కపటమైన నడవడిక ఇంకా దావీదుకి ఇష్టం ఉంది. అందుకనే భక్తుడైన దావీదు వేషధారులతో పొందు చేయను అంటారు. వేషధారులతో పొందు చేయను. కనుక నేను 3 రకాలైన వేషాలను చూపించాలని ఈ దినము ప్రభు ప్రేరేపించాడు. 3 రకాలైన వేషాలు. ఈ వేషాలు ఎందుకు వేస్తాం? దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే ఇంకా వాక్యం చెబుతుంది. 1 పేతురు పత్రిక 2
1వ వాక్యంలో కూడా దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడుగా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను మనం ఏమి సర్జించాలట? వేషధారణయు సమస్తమైన దూషణ మాటలు కపటమును వేషధారణ ఏం చేయాలి? మనం మానాలి. మన వేషాలు వేసుకునే వాళ్ళం కాదు. మనం ఉన్నది ఉన్నట్టుగా బ్రతికేవాళ్ళం, యథార్థవంతులం మనం. కాబట్టి యథార్థవంతులుగా బ్రతకవలసిన మనం దేవుని ముందు వేషధారులుగా మనం బ్రతుకుతే దేవుడు మనల్ని క్షమించడు. మరి వేషకైనను క్షమిస్తాడని, కానీ వేషధారిని క్షమించాలని ప్రభు అంటున్నాడంటే, కాబట్టి ఎంత భయంకరమైన వేషధారణ. కాబట్టి వేషధారణ కలిగి మనము ఉండకూడదు దేవుని పిల్లారా. కాబట్టి మొదటి వేషాన్ని మనం చూద్దాం. వేసిన వాళ్ళు ఎవరు? మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి చదువుదాం. 1వ వాక్యం నుండి చదువుదాం. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయలా పడగా యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని సిలోహునకు పొమ్ము, నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యెరోబాము రాజు చెబుతున్నాడు. పిల్లలకు ప్రశ్న అడుగుతా, యెరోబాము ఎవరు చెప్పండి? ఏం చెప్పరా? యెరోబాము ఎవరు? సర్వెంటా లేకపోతే ఎవరండి? రాజు. యెరోబాము ఎవరు? మనకు లౌకిక జ్ఞానము ఎక్కువగా ఉంటుంది, కానీ ఆత్మీయ జ్ఞానం నిల్లు అవుతుంది. ఏం తెలియదు. అసలు మనం లౌకిక జ్ఞానంలో నిల్లు అయిపోవాలి. ఏమి తెలియకుండా ఉండాలి? దేవుని జ్ఞానంలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. వాస్తవాలు ఎవరికి సంబంధించిందో నాకేం తెలియదు బైబిల్ అనేది అట్లా అడగదు. ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ దేవుడు మన దగ్గర పెట్టినా ఎవరెవరికి ఏమవుతారో ఎక్కడ ఏముందో తెలియకుంటే దేవునికి తెలుసు నువ్వు ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నావో, ఎంత ఆసక్తి ఉందో నీకు దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి యెరోబాము ఎవరు? ఏ రాజు? ఎన్నో రాజు? రాజ్యం చీలిన తర్వాత మొదటి రాజు. రాజ్యం చీలిన తర్వాత ఇశ్రాయేలీలకు మొదటి రాజు. కాబట్టి ఈ యెరోబాము భార్య అసలు ఎవరితని అంటే రాజైన సొలొమోనుకు సేవకుడితని. రాజైన సొలొమోను రాజ్యంలో ఎవరు? ఈ యొక్క యెరోబాము సేవకుడుగా ఉండేవాడు. కాబట్టి ఈ సేవకుడు ఈరోజు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. సేవకుడు ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. కనుక ఎందుకు అంటే ఈ సొలొమోను చేసినటువంటి అవిధేయతను బట్టి, దేవునికి విరోధంగా చేసిన పాపాలను బట్టి సొలొమోను డిస్మిస్ చేసి దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని అహీయా ప్రవక్త ద్వారా మాట్లాడి రాజ్యాన్ని 10 గోత్రాలను ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాముకు ఇచ్చారు. కనుక చరిత్ర పుస్తకాలు ఉన్నాయి మనకు బైబిల్ గ్రంథంలో. మీకు తెలుసా? ఇశ్రాయేలీల చరిత్ర గురించి, రాజుల గురించి, వారి యొక్క
అనుదిన జీవితం గురించి చరిత్ర గ్రంథాలు మనకున్నాయి. అవి యెహోషువ గ్రంథం నుండి అక్కడి వరకు ఎస్తేరు గ్రంథం వరకు 12 పుస్తకాలు ఉన్నాయి. వీటిని చదివితే మీకు చరిత్ర తెలుస్తుంది, లేకపోతే తెలవదు. కనుక ఈ చరిత్ర గ్రంథాలు చదవాలి. కనుక ఏ రాజు, ఎవరికి రాజు, ఎలా రాజు, అవన్నీ తెలుస్తాయి. కనుక ఏది ఏమైనా ఇక్కడ యెరోబాము ఒక సేవకునిగా ఉండేవాడు. దేవుడు ఏం చేశాడు? ఇతన్ని చక్రవర్తిగా చేశాడు. ఎంత గొప్ప భాగ్యం కదా! ఒక మామూలు నార్మల్ వ్యక్తిని, ఒక సేవకుని దేవుడు 12 గోత్రాల రాజ్యం, మేజర్ కింగ్డమ్ అన్నమాట ఇది. కనుక ఒక గొప్ప రాజ్యాన్ని దేవుడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాముకు ఇచ్చాడు. ఎంత కృతజ్ఞుడై ఉండాలి యెరోబాము. రాజు ఎప్పుడయ్యాడో అప్పటి నుంచి ప్రౌఢ వచ్చింది. ఎవరికి? యెరోబాము. సేవకుడిగా ఉన్నప్పుడు బాగుండేవాడు. అరే ఇలా రారా, అరే అలా పోరా, అరే చేయరా అంటే అయ్యా అనుకుంటూ వెళ్ళేవాడు. ఎప్పుడైతే రాజుని చేశాడు దేవుడు, గర్వం ఎక్కువ. ఎవరితో మాట్లాడడం మానేశాడంటే పాస్టర్తోనే మాట్లాడడం మానేశాడు. సేవకులతోనే మాట్లాడలేదు. చాలా మంది సేవకుల మీద పగబడతారు. అది మనకు మంచిదిగా. సేవకుల మీద పగబడితే దేవునితో పగబట్టినట్లే, సేవకులను తిడితే దేవుణ్ణి తిట్టినట్లే. కనుక మోషేను వారు అపార్థం చేసుకుని తిట్టారు. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో మరి మిరియాము, అహరోనులు మోషేను ఏం చేశారు? దైవజనుడిని మరి మోషే చేతనే దేవుడు పలికించాడా? చేత మాత్రమే యెహోవా పలికించెనా? మా చేతను పలికింపలేదా? మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. ఆ మాట వినెను. ఆ మాట వినెను. ఆ మాటని సైలెంట్ గా ఉన్నాడు యెహోవా. ఏం చేశాడు? మోషే భూమి మీద ఉన్న వారందరి నోరుమూయండి. మీకేం తెలుసు? మోషే గురించి మీరు మాట్లాడేంత గొప్పవాళ్ళ? నా సేవకుడైన మోషే గురించి మీరు మాట్లాడేంత గొప్పవాళ్ళ? కనుక భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే గారు మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ముగ్గురు రాగా ఎందుకు ఈ యొక్క మీటింగ్ ఎమర్జెన్సీగా రమ్మన్నా? మోషేను, మిరియామును, అహరోనును ముగ్గురిని కూడా ఎక్కడికి రమ్మన్నారు? ప్రత్యక్షపు మాట్లాడండి, ప్రత్యక్షపు గుడారమునకు రమ్మన్నారు. ఎందుకు అంటే మీతో మాట్లాడాలి. సేవకుడైనా, నా దాసుడైనా, నా సేవకుడైనా మోషేకు విరోధంగా మీరు మాట్లాడాలి. మీకు ఎంత తెలుసు? ఇంకా దేవునికి తెలిసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా? అంతే లేదు, దేవునికే బాగా తెలుసు. మనందరి గురించి ఎవరికి బాగా తెలుసు? దేవునికే బాగా తెలుసు. మనందరము గొప్ప చెప్పుకున్నా అంత లేదని దేవుడు చెప్పగలడు. మరి ఎంత తగ్గించుకున్నా నువ్వు చాలా గొప్పవాడివని కూడా దేవుడు చెప్పగలడు. కాబట్టి ఒకరు హెచ్చిస్తే మనం హెచ్చిపోం, తగ్గిస్తే తగ్గిపోం. దేవునికి మన గురించి బాగా తెలుసు. కనుక అందుకనే మీరు ముగ్గురు అర్జెంటుగా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి అని పిలిచాడు వారు ముగ్గురు. కనుక వారు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు యెహోవా మేఘస్తంభములో నుండి దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకొనున్నట్లు నేను అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మరి మోషేను మెచ్చుకున్నట్లా నొచ్చుకున్నట్లా దేవుడు? చెప్పండి, మెచ్చుకున్నాడు. కాబట్టి ఎవరు అపార్థం చేసుకున్నారు? మిరియాము, అహరోనులు అపార్థం చేసుకున్నారు. దానికి దేవుడే చర్య తీసుకున్నాడు. సీరియస్ అయ్యాడు దేవుడు. దేవుని సేవకుని
దేవుని పిల్లలను ఒకరినొకరము మనం అనుకుంటే దేవుడు ఊరుకోడు. ఎందుకు కించపరచాలి? ఎందుకు చిన్న చూపు చూడాలి? ఏం తెలుసు ఒకరి గురించి మనకు? కాబట్టి వాళ్ళ మీద సాడీ చెప్పడం, వీళ్ళ మీద సాడీ చెప్పడం, వారిని తక్కువ చేసి మాట్లాడడం, వీళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. కాబట్టి ఈ రీతిగా ఒకరిని అవమానించి మాట్లాడడం. ఏదో డబ్బులో కొద్దిగా ఏదో అంతో ఇంత నీకు ఉండొచ్చు, అందము అంతో ఇంత ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి మంచి బట్టలు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు. అంత మాత్రాన మరొకరిని కించపరిచి మాట్లాడకూడదు. అది నీకు మంచి సంస్కారం కానే కాదు. ఎంతున్నా దేవుని బిడ్డవైతే నువ్వు ఒదిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. కాబట్టి అలాగే కాకుండా మోషేను మీద వారు తిరగబడి మోషే గురించి అపార్థం చేసుకుని వారు మాట్లాడారు. పరలోకమందున్న దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. మోషే గురించి అలాగా మాట్లాడినాను. ఆయన ఆ ప్రత్యక్షపు గుడారంలో మేఘస్తంభములో ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభములో ఆయన దిగి వచ్చాడు. కనుక పరలోకములో ఉన్న దేవుడే భూమి మీద ఒక మనిషిని అపార్థంగా మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్గా ఉండకుండా నా సేవకుడైన మోషేను ఇంత మాట అంటారా అని ఎంత శ్రద్ధ తీసుకొని వారిని గద్దించటకు, వారికి బుద్ధి చెప్పడానికి పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. చూడండి. అందుకని దేవుని పిల్లలమైన మనము దైవ సేవకుడు దేవుని పిల్లలతో ఎలా ఉండాలి? అన్యోన్యంగా ఉండాలి. మంచి సహవాస భావన కలిగి ఉండాలి. ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనము, నాకు ఒకటే కాదన్న చాలా మంది దైవజనులు తెలుసు, కొంతమందికి చాలా మంది తెలుసు దైవజనులు. కాబట్టి చాలా మంది తెలుసు అంటే నీవు ఈ మందిరాన్ని వదిలిపెట్టి ఇంకా ఎక్కడెక్కడికో తిరగటం కాదు. ఒక మందిరం ఉండాలి, ఒక దైవజనుడు ఉండాలి, ఒక సంఘ సహవాసం నీకు ఉంటే అది ఒక డిసిప్లైన్గా నీవు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ నీకు ఒక మందిరం లేదు, ఒక సంఘ కాపరి లేడు, ఒక సంఘ సహవాసము లేక మరి గాలికి చెదరగొట్టబడినటువంటి విశ్వాసలాగా అటు ఇటు ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్తా ఉంటే నువ్వు ఎక్కడ ఎదుగుతావు? స్థిరంగా ఎక్కడ నిలకడగా ఉంటాను. కాబట్టి మనం ఎక్కడైనా ఒక చోట నిలకడగా ఉన్నప్పుడు ఆ దైవజనునికి మీ మీద బాధ్యత ఉంటుంది, ఆ దైవజనుడి మీద మీకు హక్కు ఉంటుంది. లేకపోతే అందరూ ఇలా చేస్తే చాలా నష్టపోతారు. ఒక ఆవిడ నాకు 88లో ఒక ఆవిడ తెలుసు, 88వ సంవత్సరం. అందరూ పాస్టర్లు కావాలా? నాకు అందరూ కావాలి. అందరినీ ప్రేమించడం తప్పులేదు, ఎవరిని దేశించమని చెప్పట్లేదు. కానీ మీ సహవాసం మాత్రం నువ్వు ఒక సంఘంతోనే ఉండాలి. ఒక దైవజనునికే మీరు స్నేహభావంగా ఉండాలి. అందరూ తెలుసు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఆవిడ చనిపోయారు. నాకు కూడా తెలుసు. ఎవరు వెళ్ళలేదు భూస్థాపన చేయడానికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తారు కదా అని అతను వెళ్ళిపోతారులే ఈయన అనుకున్నాడు. అలాగే అందరూ అనుకున్నారు, ఎవరు వెళ్ళలేదు. ఎంత భయంకరం. కనుక ఆమె అక్కడ ఒక నెల రోజులు, ఇక్కడ ఒక నెల రోజులు, అక్కడ ఒక నెల రోజులు వెళ్ళేది. అందరి దైవజనులు తప్పులు పట్టుకుంటా కాబట్టి ఇలా బ్రతికేది. కనుక చివరికి చనిపోయినప్పుడు ఎవరు కూడా సమాధి చేయడానికి రాదు. కనుక ఆ రీతిగా మనకు ఉండకూడదు. ఏ దైవజనుడు, ఒక దైవజనునికి బాధ్యత ఇవ్వాలి. మనం ఒక సంఘము, నా సంఘము ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుంది అనే ఒక మరి సహవాసము, స్నేహం అనుకుందా. అంతేగాని ఎవరంటే వాళ్ళను మనం చేర్చుకోవటం, మనలో ఆయన వచ్చాడు చేర్చుకోండి, ఆయన వచ్చాడు చేర్చుకోండి. అందరి దైవజనులకు మనము అన్ని విధాలుగా సహాయపడలేము. ఒక దైవజనునికి సహాయపడండి, ఒక సంఘానికి సహాయపడండి. ఆ దైవజనునికి ఒక సంఘం ఉంది, ఆ సంఘం వాళ్ళకి సహాయపడుతుంది. ఆ సంఘం కొరకు సహాయపడుతుంది. మన సంఘము, మన మందిరం కొరకు సహాయపడాలి. మన దైవజనుడిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనకు దేవుడిచ్చిన బాధ్యత. కనుక అంతేగాని అందరికి మంచివారుగా ఉండాలనేది మనము ఎప్పుడు కూడా భావన కలిగి ఉంటాం. ప్రేమించవచ్చు, వందనాలు చెప్పవచ్చు. ఎక్కడైనా మీటింగ్లు అయితే అందరం కలుసుకోవచ్చు, పెళ్ళిళ్ళు అయితే పిలిస్తే వెళ్ళొచ్చు, అన్నిటికీ వెళ్ళొచ్చు. కానీ ఈరోజు ఒక ఆదివారం ఇక్కడ, ఇంకొక ఆదివారం అక్కడ, ఇంకొక ఆదివారం అక్కడ.
ఇలాగ ఎన్ని మందిరాలు ఉన్నాయి, అన్ని మందిరాలు తిరుగుకుంటూ అంతమంది పాస్టర్లు పరిచయం చేసుకుంటూ. కాబట్టి ఎక్కడ ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం లేకుండా అలా తిరగకూడదు. కాబట్టి దేవుని పిల్లరా, ఇతని రాజ్యపాలనలోనికి వచ్చిన తర్వాత, అధికారం పొందిన తర్వాత, గొప్ప రాజ్యానికి రాజైన తర్వాత దైవజనునితో మాట్లాడము మానేసి. అసలు అయ్యే ప్రవచించింది, నానా నువ్వు ఇక సేవకుడు కాదయ్యా, నిన్ను దేవుడు యెహోవా రాజుగా చేయబోతున్నాడని ఒక వస్త్రాన్ని తీసుకుని వచ్చి దాన్ని చించి 10 ముక్కలు ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకు ఇచ్చి ఈ 10 గోత్రాలకు నువ్వు రాజువు అని అహియా ప్రవక్త దేవుని చేత చెప్పాడు. రాజు అయిన తర్వాత గర్వపడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు గర్వం, అహంకారం ఉండకూడదు. మనం లోపడాలి, భయపడాలి. కాబట్టి దైవజనుని దగ్గరికి వెళ్ళడం మానేశాడు. నువ్వు రాజువైనా, రాజులలో రాజైనప్పటికి కూడా దావీదు ఎప్పుడు కూడా దేవుని మరిచిన వాడు కాదు. దేవుని ఎప్పుడు కూడా స్తుతించేవాడు. దేవుని ఈ యొక్క గొర్రె పిల్లలను కాసేటప్పుడు ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడో, రాజైన కూడా ఆ భక్తిని పోగొట్టుకోకుండా ఏం చేసేవాడు? దేవుని స్తుతించేవాడు. ఒక పాపం చేశాడంటే పసిబిడ్డలాగా మరి ఆయన దగ్గర మోకాళ్ళ మీద పడి ఏడ్చి తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాడు. కాబట్టి దావీదు చాలా దేవునికి సన్నిహితుడు, మంచివాడు. కానీ యెరోబాము రాజైన తర్వాత దేవుని వెళ్ళారా గర్వం వచ్చింది. ఆయన ఏంటి సేవకుడు, ఈయనేంటి సేవకుడు, మేమిస్తే ఆయన తింటాడు, లేకపోతే ఆయనకి ఎక్కడ, మేము పెడితే ఆయన తింటాడు, లేకపోతే ఆయనకి ఎక్కడది. అది ఆయనకు ఒక సరైన ఇల్లు లేదు, సరైన వాహనం లేదు. మేమే ఆ బట్టలు కొనిచ్చాం, మేమే ఆ వాహనాన్ని కొనిచ్చాం. కనుక ఈ రీతిగా మనం అనుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, అవమానపరిస్తే దైవజనుడిని దేవుడు ఊరుకోడు. ఎవరు పెట్టమన్నారు నేను బట్టలు? ఎవరు ఇవ్వమన్నారు నేను? కానుక ఒక సేవకుడు బ్రతకాలని ఇస్తున్నారా? లేకపోతే దేవుని ఆజ్ఞ కనుక మీ ఆజ్ఞను, దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నారా? ఎందువరకు మనం కానుక ఇచ్చాలి? అసలు సేవకుడు బ్రతకడానికా? దేవుడు ఒక చట్టాన్ని విధించాడు. ఇశ్రాయేలు లేవీయులకు భాగం లేదు కనుక, ఆస్తులు లేవు కనుక, లేవీయులు నా సేవ చేసేవారు, నా సువార్తను ప్రకటించేవారు, నా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు కనుక మిగతా 11 గోత్రాలు, ఫలాలు, స్థలాలు అన్నీ ఇచ్చాను. మీ పంటలలో నూనెలో కానీ, ద్రాక్ష రసంలో కానీ, ధాన్యంలో కానీ, ఏ పంటలోనైనా సరే 10వ భాగం తీసుకుని వచ్చి వారికి ఇవ్వాలి. అది నాది 10వ భాగం, అది నాకు ఇవ్వాలి. నా భాగములన్నీ కూడా వారికే. ఎందుకంటే వారికి నేనే ఆస్తి. నాకు వచ్చేవన్నీ కూడా వారు తీసుకొని నా మందిరంలో వారు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఈ చట్టాన్ని మీరకుండా మనం ఇవ్వాలంతే. అతను బ్రతకాలని కాదు. నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను, ఇచ్చే విషయంలో నేను నిర్దోషిని, నేను కూలి చేసుకున్నా సరే 10వ భాగం ఇస్తాను, నా భాగాన్ని నేను దేవునికి ఇస్తాను అనే నిర్దోషిగా నువ్వు ఉండాలి. కనుక నువ్వు దాచుకున్న కొలది దేవుని సొమ్ము ఎక్కువైపోతుంది నీ దగ్గర. దేవుని చట్టాన్ని మీరుతావు, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తావు. కాబట్టి దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి దేవుని చట్టంలో నెరవేర్చడంలో నేను నిర్దోషి అని చేతులు అనుకోవాలి. కాబట్టి అందుకనే లేవీయులు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హిజ్కియా గురించి చదవండి. హిజ్కియా రాజు గురించి, యూదా రాజు అయిన హిజ్కియా గురించి చదవండి. హిజ్కియా యొక్క రాజ్యపాలనలో దేవాలయపు తలుపులు ఏమైపోయాయి? మూయబడ్డాయి. ఎందుకు మూయబడ్డాయి? ఎవరు ఇచ్చే భాగాలు వారు ఇవ్వటం లేదు, యాజకులు భోజనం లేదు. అందుకని దేవుని పరిచయం ఏమైపోయింది? ఆగిపోయింది, తలుపులు వేయబడ్డాయి. కనుక అందుకు దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి దేవుడు వారి పంటలను ఏం చేశాడు? పాడు చేశాడు. వారి పంటలను పాడు చేశాడు. తర్వాత హిజ్కియా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటంటే దేవాలయపు తలుపులు తెరిపించాడు, యాజకులందరినీ పిలిపించాడు, దేవుని మందిరాన్ని శుభ్రం చేపించాడు, ఇశ్రాయేలులందరికీ ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెహోవా ఏర్పరిచిన భాగములను దేవుని మందిరంలోకి తీసుకురండి. ఇదిగో దేవుని పరిచర్య నిలిపివేయబడింది. కనుక వారు ఎంత సమృద్ధిగా తెచ్చారో అంత సమృద్ధిగా వీరు సేవ చేయటము
మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి దేవుని చట్టాన్ని మనం నెరవేర్చుట కొరకే మనం ఇస్తున్నాం కానీ, లేకపోతే అయ్యో వాళ్ళు బ్రతకాలి, అయ్యో వీళ్ళు బ్రతకాలి, ఒకవేళ ఆ భావన ఉంటే ఇవ్వడం మానేసే అవసరం లేదు. వాళ్ళు బ్రతకాలి, వీళ్ళు బ్రతకాలి అనే భావన ఉంటే నువ్వు బ్రతికించిన అవసరం లేదు, నువ్వు ఇవ్వని అవసరం లేదు. నేను దేవునికి ఇవ్వవలసింది నేను ఇవ్వాలి అనే భావన ఉంటే ఇవ్వాలి. లేకపోతే అయ్యో వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు, అయ్యో వీళ్ళు ఎట్లా బ్రతుకుతారు, పిల్లలు కలిగిన వాడు పాస్టర్ గారు, అట్లాంటి భావంతో వద్దు, అయ్యొద్దు, అవసరం లేదు. కనుక నేను ఎంతో రుణపడి ఉన్నాను దేవునికి, నా దగ్గర దేవుని సొమ్ము ఎంతో ఉంది కాబట్టి అది నేను ఇచ్చి చేతులు కడుక్కోవాలన్న భావనతో ఇవ్వాలి. కానీ లేకపోతే ఎవరినో బ్రతికించాలి, ఎవరినో ఉద్ధరించాలంటే ఇవ్వలేదు. నాకు 1 లక్ష రూపాయలు కావాలి, ఎవరు ఇస్తారు? ఇస్తారా? 1 లక్ష రూపాయలు కావాలి, ఎవరు ఇస్తారు? 2 లక్షలు అవసరం అవుతుంది ఒకసారి, నాకు ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేదు. మన భాగమేదో మనం ఇవ్వగలము, అంతేగాని మనకు దైవజనుడికి కావలసినంత మనము ఇవ్వలేము. అది ఎవరిస్తారంటే దేవుడే ఇస్తారు. నీకును మాకును అందరికీ కూడా దేవుడు మాత్రమే ఇవ్వగలడు, కానీ మరి ఎవరు కూడా దాన్ని దేవుని బిడ్డలారా ఇవ్వలేరు. కనుక ఎవరి కర్తవ్యాన్ని వారు నెరవేర్చాలి. అందుకని యెరోబాము దేవసేవకుని మీద కోపపడ్డాడు. కోపపడి మాట్లాడము మానేసేసాడు. మానేసేసరికి తన కుమారుడు కాయిలో పడ్డాడు. ఏం పడ్డాడు? రోగముతో ఉన్నాడు. రోగముతో జబ్బు చేయబడి చాలా ఇబ్బందిలో ఉన్నాడు. రాజు వయసు తక్కువ, రాజుగారికి 70 తక్కువ. రాజుగారి ఇంటికి మంచి మంచి స్పెషలిస్టు డాక్టర్లు వచ్చి చూస్తారు. కనుక ఎక్కడున్నా సరే ఆయన పిలిపిస్తే పరిగెత్తుకుని వస్తారు. కనుక ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు బిడ్డ కొరకు, యువరాజు కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. ఎంతో మంది వైద్యులను పిలిపించాడు. కనుక చెక్ చేయించాడు, చూపించాడు. ఎంత డబ్బు పెట్టుకున్నా, రాజ్యాలను సైతం నువ్వు అమ్మినా, వెండి బంగారాలను సైతం నువ్వు అమ్మినా, ఎంతమంది వైద్యులు వచ్చినా, ఎన్ని మందులు మింగినా ఆ జబ్బు మాత్రం ఏం కావట్లేదు, తగ్గట్లేదు. ఎందుకంటే ఇది యెహోవా నుండి వచ్చినటువంటిది. ఇది ఎవరి నుండి వచ్చినటువంటిది? ఎందుకు వచ్చిందంటే నీ గర్వాన్ని బట్టి వచ్చింది. నీ గర్వాన్ని బట్టి, నీ అహంకారాన్ని బట్టి దైవజనులతో మాట్లాడకపోవటము, దేవుని మందిరానికి వెళ్ళకపోవటము, దీన్ని బట్టి వచ్చింది. ఇంకొక తప్పు కూడా చేశాడు యెరోబాము. ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశంలో నుండి ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు దేశానికి ముఖ్య పట్టణం ఏంటంటే షోమ్రోను. యూదా దేశానికి ముఖ్య పట్టణం యెరూషలేము. దేవాలయం ఎక్కడుంది? షోమ్రోనులో ఉందా, యెరూషలేములో ఉందా? ఎవరు కట్టిన దేవాలయము? సొలొమోను గారు కట్టిన దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కాబట్టి షోమ్రోను ముఖ్య పట్టణమైన ఇశ్రాయేలు రాజ్యంలో నుండి యూదా రాజ్యమైన యెరూషలేమునకు దేవుణ్ణి ఆరాధించడానికి ఇశ్రాయేలీలు యూదా పట్టణంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ఇతను అనుకున్నాడు, అరే వీళ్ళందరూ కూడా యూదా దేశంలో ఉన్న యెరూషలేము దేవుని ఆలయంకి వెళ్తే వీళ్ళందరూ కూడా మారిపోతారు కదా, అందుకని నేను ఇక్కడ టెంపుల్స్ కట్టిస్తాను అనుకున్నాను. ఎక్కడ? షోమ్రోనులో, ఇశ్రాయేల్ రాజ్యంలో నేను కట్టిస్తాను. అందుకే అతను కట్టించింది ఏంటంటే దూడలు చేయించి, బంగారు దూడలు నిలబెట్టి ఇదే మీకు దేవుడు, దీన్ని మీరు ఆరాధించండి. కనుక దూడ పోవట్లేదు. ఇంకా ఎక్కడున్న దూడ? అది ఐగుప్తులో ఉన్న దూడ ఇంకా మనసులో నుండి పోవట్లేదు. ఇప్పుడు ఎక్కడ వెలిసిందంటే దేవుని పరిశుద్ధ దేశంలో వెలిసింది, షోమ్రోను పట్టణంలో. కనుక అతడు ఏం చేశాడంటే బంగారు దూడలను చేయించి అతను నిలబెట్టాడు. నిలబెట్టి మీరు దీనికి మొక్కండి, దీన్ని చేయండి. కనుక ప్రజలందరినీ కూడా దేనికి నడిపించాడు? విగ్రహారాధన చేయడానికి నడిపించాడు. దేవుని మీద మనస్సును తీసివేశాడు. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఏంట్రా, ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెడితే ఏంట్రా అహంకారం నీకు? బిడ్డల్లో ఉన్నటువంటి నా స్థానాన్ని మార్చేశావు, నా మందిరానికి రావట్లేదు, నా దాసునితో మాట్లాడటం లేదు, ఏంటి నీ అహంకారం అని తన కుమారుణ్ణి రోగంతో మత్తాడు. కనుక రోగంతో మత్తేసరికి ఎక్కడ అవలేదు. లాస్ట్ అవకాశం అన్నమాట ఇది. ఏమంటున్నాడంటే చివరకు, అమ్మాయి రాని నువ్వు మారు వేషం వేసుకొని
అహియా, సిలోహులో ఉన్న అహియా దైవజనుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నాతో మీతో నేను రోజు మాట్లాడుతున్నాం, మీరు సంఘానికి వస్తున్నారు ఆదివారం, నేను మిమ్మల్ని, మీరు నన్ను కలుసుకుంటున్నాం. మీరు ఎందుకు మారువేషం వేసుకొని రావాలి? మీరు ఉన్నవారు ఉన్నట్టే రావచ్చు, ఎందుకంటే మీకు నాకు మధ్య సమాధానమే ఉంది కదా. ఎందుకు ఇక్కడ వీళ్ళు మారువేషం వేసుకొని వచ్చారంటే, చాలా రోజులైంది, సంవత్సరాలైంది దైవజనునితో మాట్లాడక. అతడు దగ్గరికి వెళ్ళాలంటే కొద్దిగా నామోషిగా ఉంది, సిగ్గుగా ఉంది. సిగ్గు లేకుండా మరో నా దగ్గరికి వచ్చారని అనుకుంటాను. కాబట్టి నేను మాత్రం వెళ్ళను, నీవే మారువేషం వేసుకొని వెళ్ళాను. ఎందుకు మారువేషం చెప్పండి చూద్దాం. ఎందుకు మారువేషం? బిడ్డ స్వస్థత పడ. ఎందుకు మారువేషం? యెహోవా స్వస్థతను పొందుకోవాలి. ఎవరు స్వస్థపరచరు నా బిడ్డ, ఎవరు బాగు చేయలేరు నా బిడ్డ, దేవుడు తప్ప ఎవరు బాగు చేయరు. నువ్వు మారు మనసు పొందకుండా, ఒకవేళ ప్రభువా మమ్మల్ని క్షమించండి అయ్యా, నీ దాసుని మీద తిరగబడ్డాం, నీ రాజ్యంలో అనేకులను నీ వైపు నుండి మార్చి ఎప్పుడు ఇలాగ తిప్పాం, ప్రభువా నీ మందిరానికి రాక గర్వించాం, మమ్మల్ని క్షమించండి నాయన, తప్పైంది, మేము పొరపాటు చేసామని దేవునికి ప్రార్థన చేసుకుని ఉంటే బాగుండేది. అలా చేసుకోలేదు. అలా చేసుకోక తమ తప్పును వారు ఒప్పుకొనకుండా మరి మారువేషముతో దొంగ మార్గములో కనుక దీన్ని యథార్థమైన మార్గములో కాకుండా మరి దేవునికి వ్యతిరేకమైన దారిలో వచ్చేసి దేవుని స్వస్థతను పొందుకోండి. దేవుడేమన్నా గుడ్డివాడా? దేవుడేమన్నా గుడ్డివాడా? ఎవరి స్వస్థత కావాలి? దేవుని స్వస్థత కావాలి. దేవుని స్వస్థత ఎప్పటికి కూడా స్టాండర్డ్ అయినటువంటిది. కొన్నిసార్లు మనకు డాక్టర్లు ఇచ్చి తగ్గింది, మరలా వచ్చింది. ఆ మందులు వేసుకున్న కాసేపు బాగుంటుంది, మందులు వాడడం మానేసిన తర్వాత మరలా స్టార్ట్ అవుతుంది. కానీ మన దేవుడు అలాంటి స్వస్థతనిచ్చేవాడు కాదు. ఆయన స్వస్థపరిచాడంటే అది స్థిరకాలము, నువ్వు బ్రతికినంత కాలము ఆ బలహీనత నిన్ను తాకకుండా నీ దేవుడు కాపాడగలడు. జస్ట్ ఆయన ఒక మాట ఇస్తే చాలు. ఈరోజు మనకు ఒక మాట ఇచ్చి స్వస్థపరచబడలేనటువంటి బలహీనులుగా మనం ఉన్నామంటే, దేవుని బిడ్డ మనము దేవుని దగ్గర నుంచి ఎలా స్వస్థత పొందుకుంటాం? చూడండి, స్వస్థత కొరకు ఇక్కడ మారు వేసుకుని వచ్చి అహియా దగ్గరకు వచ్చి, అహియా వృద్ధుడు, దైవజనుడు వృద్ధుడు, కళ్ళు మసకలు వచ్చాయి, సరిగా ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కనుక వీళ్ళకేంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన కళ్ళు కనపడవు, ఎలాగ నిన్ను గుర్తుపట్టలేడు. ఎవరు కళ్ళు కనపడవు? దైవజనునికి కళ్ళు కనపడవు. నువ్వు బాగా మోసం. మనకు ప్లస్ పాయింట్ ఇది. దేవుడు గుడ్డివాడా? దైవజనుడు గుడ్డివాడు కావచ్చు, దేవుడు గుడ్డివాడా? 15 సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఏమంటాడంటే, నా కన్నులు లోకమందంతటా, సామెతల గ్రంథంలో ఏమంటాడు? కనుక నా కన్నులు లోకమందంతటా సంచరిస్తున్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచున్నవి అంటారు. నా కన్నులు లోకమందంతటా కూడా సంచరిస్తూ ఉన్నాయి, అవి మంచివారిని చెడ్డవారిని. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూచుచుండును. మూడవ వాక్యం 15:3లో కనుక సామెతల గ్రంథంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుతూ ఉన్నాయి. నీవు ఆయనకేం చెప్పనక్కర్లేదు, నేను అలాంటి పనులు చేశాను, నేను ఇలాంటి పనులు చేశాను, నేను అక్కడ ఇలాగ బ్రతికాను, ఇక్కడ ఇలాగ బ్రతికానని ఆయనకేం చెప్పనవసరం లేదు. నువ్వు చెప్పకముందే నీ గురించి ఆయన బాగా ఎరిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ ఈమె గుడ్డివాడు కాబట్టి ఆయన సరిగా కనపడవు కనుక ఇక గుర్తుపట్టే పని లేదు. మనం చాలా సంవత్సరాలైంది వెళ్ళక, కాబట్టి అంతగా మన గురించి పట్టించుకోడు. మనం అడిగిన వెంటనే మన అబ్బాయి కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, స్వస్థత మనకు వస్తుంది అని ఆవిడ. కనుక ఆవిడ వెళుతూ ఉండగానే దేవుడు అహియాతో మాట్లాడాడు. ఏమన్నాడు? అందుకే అహియాతో సెలవిచ్చినది
దైవజనుడైన అహియాతో సెలవిచ్చినదేమనగా యెరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గురించి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకటి అయినట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఎవరు చెప్పారు? అహియాకు దేవుడు చెప్పాడు. అహియాకు దేవుడు చెప్పాడు, నా కుమారుడా అహియా, నువ్వు మంద దృష్టి గలవాడవని, నువ్వు గుర్తుపట్టలేవని, నిన్ను సునాయాసంగా మోసం చేయొచ్చని యెరోబాము భార్య మారువేషం వేసుకుని వస్తుంది. దేవుడు క్లియర్గా చెప్పాడు కనుక ఆమె వేరే ఒకటిలాగా వస్తుంది నీ దగ్గరికి. తన కుమారుని గురించి మరి ఆరోగ్య విషయాల గురించి తెలుసుకోవడానికి ఆమె వస్తుందని దేవుడు తెలియజేశాడు. దేవుడు తెలియజేసి ఇలాగంటున్నాడు దేవుడు, ఇదిగో ఆమెతో నువ్వు కఠినమైన మాటలు పలకాలి, నువ్వు జాలిపడవద్దు, ఆమె గురించి దయ చూపించి మాట్లాడొద్దు అహియా, నువ్వు కరుణ చూపించవద్దు ఆమెకు. ఎంత భయంకరులు వారు! ఒక సేవకుని స్థానంలో నుండి రాజుగా చేస్తే, రాజ్యాన్ని ఇస్తే, నా పిల్లలను యెరూషలేముకు వెళ్లకుండా చేశాడు, నా పిల్లలకు లేనిపోని ఆరాధనలు నేర్పించాడు, నా మందిరానికి రావట్లేదు, నన్నే మోసం చేయాలనుకున్నాడు, నీతో మాట్లాడకుండా గర్విష్ఠైపోయాడు. మరి గర్వాన్ని అనవాలి. అందుకని దేవుడు అన్నాడు, అయ్యా నీవు ఆమె గురించి కఠినమైన మాటలు మాట్లాడాలి. చదవండి. అంతలో అహియా ద్వారములోనికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని, ద్వారములోనికి అహియా గారింట్లోనికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను యెరోబాము భార్య లోపలికి రా, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవాలని నాకు ఆజ్ఞ ఆయను. కఠినమైన మాటలు నీకు చెప్పాలని దేవుని నుండి నాకు ఆజ్ఞ. ఇలాంటి వార్త వినడానికేమో బహుశా వచ్చింది. వాళ్ళు అనుకున్నారు శుభవార్తను తీసుకొని నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. శుభవార్త తీసుకొని వెళ్ళకుండా దుర్వార్తను తీసుకొని వెళ్ళడానికే ఆమె వేషము. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనకు వేషాలు అవసరం లేదు. ఉన్నవారం ఉన్నట్టుగా ఉండాలి. జాగ్రత్తగా ఏ స్వస్థత కావాలన్నా ఏదో ఆ రోగం వచ్చినప్పుడు 4-5 సార్లు ప్రార్థన చేయటం, ఆ రోగం లేనప్పుడు చర్చికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవునికి దూరం అవ్వటం, ఆ స్వస్థత వచ్చి అనారోగ్యం వచ్చినప్పుడు అందరి పాస్టర్లకు ఫోన్ చేయటం, అందరికీ కానుకలు పంపించటం, అందరికీ స్వస్థ ప్రార్థనలు చేయమని చెప్తే ఎక్కడి నుండి వస్తుందండి స్వస్థత? దేవుని దగ్గర నుంచే. పాస్టర్ గారిలో ఏం లేదు. పాస్టర్ గారు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, దేవుని చేతిలో ఒక సాధనం అంతే, సాధనం. దేవుడు స్వస్థపరిస్తే తప్ప ఇంకెవరికి స్వస్థత రాదు. లేకపోతే ఇన్ని వేల మంది ప్రార్థన చేయించుకుంటున్నారు, వారిలో ఎవరో కొంతమంది స్వస్థత ఉన్నారు. అందరూ స్వస్థపడరండి? లేదు. ఎవరికి ఆయన మీద కనికరం ఉందో, ఎవరు ఆయన దయ ఆయన మీద ఉంచాడో వారి మీద దయ, వారు మాత్రమే స్వస్థత. అందరూ స్వస్థత పడతారు కనుక దేవుని బిడ్డలారా, కనుక స్వస్థత అహియా దగ్గర నుండి వస్తుందేమో, తీసుకుని వెళ్దాము అని ఆమె వస్తుంది. కానీ అహియా కూడా కాదు, యెహోవా స్వస్థపరచాలి, దేవుడు స్వస్థపరచాలి. కనుక ఆయన అంటున్నాడు, నువ్వు మారు వేసుకుని ఎందుకు వచ్చావు? అరే నిన్నే మోసం చేయాలని నేను వస్తే నీకు తెలిసిపోయింది. నీకెలా తెలిసిపోయింది నేను మారు వేసుకుని వచ్చానని? నువ్వు ఎలాగే ఎరుగుతావు అంటే యెహోవా నాకు తెలియజేశాడు. దేవునికి స్తోత్ర. యెహోవా నాకు తెలియజేశాడు. కనుక దేవుని బిడ్డలారా, మనకు ఎవరైనా కీడు చేయాలంటే, మనకి ఎవరైనా ఆపద తలపెట్టాలి అంటే, మన ఇంట్లో ఏదైనా జరగకూడదు జరగబోతుందంటే, మన బిడ్డల భవిష్యత్తులో ఏదైనా జరగకూడని సంఘటన జరగబోతుందంటే, నిజంగా మనం కూడా అహియాలాగా బ్రతుకుతే దేవుని కొరకు దేవుడు కూడా మనకేం చేస్తాడు? జరగబోయేదాన్ని తెలియజేస్తాడు.
జరగబోయేదాన్ని తెలియజేస్తాడు. నీవు దేవుని యందు భక్తి భయం లేకుండా ఉంటే నీకేం తెలియజేయదు, నీ ఫ్యూచర్ గురించి ఏమి తెలియదు నీకు. కాబట్టి అహీయాకు తెలియజేశాడు, ఇదిగో యెరొబాము భార్య మారు వేషం వేసుకుని వస్తా ఉంది, ఆమె వేరే ఒకటిలాగా వస్తుంది, తన బిడ్డ గురించి తెలుసుకొనడానికి వస్తుందని ఆయన తెలియజేశాడు. ఈ రోజున మనం కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు మన యొక్క కుటుంబ విషయాలన్నీ కూడా, మన ఆత్మీయ విషయాలన్నీ కూడా దేవుడు మనకేం చేస్తాడు, తెలియజేస్తాడు. కాబట్టి అందుకనే అది అంటాడు, నీ గురించి కఠినమైన మాటలు పలకాలని నాకు ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ లేకుండా నేను మాట తీసేయాలి. ఇంకొక దైవజనుడు ఏం చేశాడంటే, ఆయన ఒక మాట చెబితే ఈయన ఒక మాట చెప్పాలనుకుంది. ఎవరు? బిలాం ఏమనుకున్నాడు, బాలాకు పిలిచాడు, వచ్చి నా గురించి ఇశ్రాయేల్ అందరినీ కూడా చెప్పించు, నేను కావలసినంత డబ్బు ఇస్తాను. డబ్బును చూశాడు. డబ్బును చూసుకొని దేవునికి విరోధంగా ఇశ్రాయేలును శపించడానికి పూనుకున్నాడు. కానీ అతను నోరు తెరిస్తే ఆశీర్వాదాలే వచ్చాయి, కానీ దేవుని పిల్లలకు శాపకరమైన మాటలు ఏది రాకుండా చేశాడు దేవుడు. కానీ ఇంతకు మరి శపించలేదులేండి, శపించకపోయినా ఎందుకు దేవుడు మొత్తాడు అతన్ని? అతడు వ్యర్థుడయ్యాడా కాదా? చూడండి, ఏదో పత్రికలో 11వ వాక్యం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి బహుమానం పొందాలి. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బిలాము ఏం చేశాడంట? దేవుని మార్గంలో నడిచాడా? వాక్యం చెబుతుంది అతడు తప్పు మార్గంలో నడిచి డబ్బు కోసం. ఈ రోజున డబ్బు కావాలి, కానీ నేను ఏ మార్గంలోనైనా నడుస్తానంటే దేవునికి నువ్వు అవసరం లేదు. చాలా మంది డబ్బు కొరకు ఏ మార్గంలోనైనా నడుస్తున్నారు, అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, పాపం చేస్తారు. డబ్బు కావాలంతే, కవ్వించి నవ్వించి నాకు అది తీసి, నాకు ఇది తీసి, నాకు అక్కడ తీసుకెళ్ళు. కాబట్టి ఇదంతా కూడా దేవునికి విరోధమైనటువంటిది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము కనుక మనకు ఇచ్చినటువంటి దేవుని సొమ్మును ఏం చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? డబ్బును లూకా సువార్త 15వ అధ్యాయంలో ఏం చేశాడు? దుర్వ్యాపారాల వలన పాడు చేశాడు. దుర్వ్యాపారాల వలన, దుర్వ్యాపారాలంటే వేశ్యలకు ఖర్చు చేశాడు, తాగుడుకు ఖర్చు చేశాడు, వేస్ట్ ఖర్చులు అన్ని పాపాలకు, జూదాలకు అన్నిటికీ ఖర్చు చేశాడు దేవుడిచ్చిన ధనాన్ని. కనుక అలాగా దేవుడిచ్చిన ధనాన్ని సరైన విధానంగా వాడకపోతే నువ్వేమవుతావు? ఇబ్బంది పడతావు. వాడు ఏమయ్యాడట? ఇబ్బంది పడసాగి అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత వాడు ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఈరోజు ఒక అందరి దగ్గర ఉన్నంతగా మన దగ్గర లేకపోవచ్చు, ఉన్నదేదో అదే మనం జాగ్రత్త చేసుకుంటే మంచిదానికి వాడితే, నీ భార్య, నీ పిల్లలు, వారి చదువుల కొరకు, మీ ఇంట్లో అవసరాల కొరకు వాడుకో అంతే. పాప సంబంధమైన దాని కొరకు దేనికి వాడుకో. నిన్ను కవించేవారు ఉంటారు, నిన్ను నవ్వించేవారు ఉంటారు, నీకు లేనిపోని మాటలు చెప్పేవారు ఉంటారు. పడిపోవద్దు. కనుక దేవుని బిడ్డారా, నీ సొమ్మును పరాయి వాళ్లకు నువ్వు ఖర్చు పెట్టకు. దేవునికి అది ఇష్టం ఉండదు. నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో, నీ కుటుంబానికి ఖర్చు పెట్టుకో, మంచి కొరకు ఖర్చు పెట్టుకో. ఒకవేళ వ్యర్థమైన దాని కొరకు నువ్వు వాడుతున్నావా? నీకు వచ్చే జీతం ఎంత? నువ్వు చేసే పనులు ఏంటి? దేని ఖర్చు పెడుతున్నావు? నువ్వు తండ్రికి చెప్పకపోవచ్చు, తల్లికి చెప్పకపోవచ్చు, నీ భార్యకి చెప్పకపోవచ్చు, నీ భర్తకు చెప్పకపోవచ్చు, కానీ దేవునికి చెప్పాలి. దేవుడు అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, ఎవరికి ఇస్తున్నావు డబ్బు? వేశ్యలకు ఇస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తున్నావా? బాయ్ ఫ్రెండ్స్కి ఇస్తున్నావా? ఇంట్లో వాళ్ళనేమో కష్టపెట్టి నేను 2000 కట్టాలి, 3000 కట్టాలి, అక్కడ ఎగ్జామ్ ఫీజు, ఆ ఫీజు, ట్యూషన్ ఫీజు, పర్సనల్ క్లాసెస్ ఉంటాయని చెప్పేసి వెళ్ళిపోయి అంతో ఇంతో కష్టపడి వారి కూలీనాలు చేసుకొని నీకు ఇచ్చిన డబ్బు నువ్వు బాయ్ ఫ్రెండ్కి ఇస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తున్నారా? ఎవరికి ఖర్చు పెడుతున్నా? సరే ఆలోచించే. ఎందుకంటే దేవుడు కఠినమైన మాటలు మన గురించి పలుకుతాడు. అలాంటి స్నేహాలు మనకొద్దు, అలాగ ఖర్చు పెట్టడము వద్దు.
అలాంటి స్నేహాలు వద్దు, అలాంటి ఖర్చు పెట్టడం వద్దు. అలాగే ఖర్చు పెట్టడం, అలాంటి స్నేహాలు మనం చేసామంటే మనం నష్టపోతాం. మనం దెబ్బతింటాం. చేతిలో చిలిగవ్వ లేకుండా, ఆకలైనప్పుడు ఆహారం కూడా లేకుండా మనం నష్టపోతాం. ఏం తినాలనుకున్నాడు ఈ చిన్న కుమారుడు? పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. ఎందుకు? అంత ఆకలేసి. ఈ రోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందని గ్యారెంటీ లేదు. ఈ రోజున్న బలము నీకు రేపు ఉంటుంది, నేను కూలికి పోయి పని చేసుకుంటానన్న బలం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని సరైన విధానంగా నువ్వు వాడాలి. సరైన విధానంగా వాడకపోతే నష్టపోతావు. అందుకని యెరొబెయాము భార్య మారువేషం వేసుకొని వచ్చి కఠినమైన మాటలు పలకాలి. ఏం పలికాడు చూద్దాం. ఏం పలికాడు? నీవు వెళ్ళి యెరొబెయాముతో చెప్పవలసినదేమనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఇక్కడ హిస్టరీ చెబుతున్నాడు. అదంతా కూడా మనం చదివితే లేట్ అవుతుంది. కాబట్టి నీ కాలు ఏమంటాడు? నీ కాలు నీ గుమ్మములో పెట్టకముందే, కాబట్టి నీవు లేచి, వాక్యం 12వ వాక్యంలో, నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించినప్పుడే, నువ్వు పట్టణములోనికి నీ పాదాలు అడుగుపెట్టిన వెంటనే నీ బిడ్డ చనిపోవును. అయ్యో, ఎంత భయంకరమైన! నీ బిడ్డ బ్రతకడు, నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తం ఇశ్రాయేలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు. కాబట్టి అతని నిమిత్తం ఇశ్రాయేలు అందరూ అంగలార్చుచు అతని సమాధిలో పెట్టుదురు. ఎంత భయంకర విషయం! ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఏది దేవుని దగ్గర కావాలన్నా యథార్థంగా వచ్చి ప్రభు దగ్గర మనము అడగాలే. కానీ మారువేషంతో రానక్కర్లేదు, నటించనక్కర్లేదు. నటించే వారికి దేవుడు ఇవ్వడు. అది ఆస్తి కానీ, అది డబ్బు కానీ, అది ఆరోగ్యం కానీ. ఈరోజు ఏమో బాగా పరిశుద్ధంగా మనమందరం కనపడుతున్నాం. రేపు ఎట్లా ఉంటాము? మన బ్రతుకు రేపు ఎలాగ మారిపోతుందో అలాగంటే ఆయన ఇవ్వడు. మనం యథార్థంగా మన ప్రియ ప్రభువు దగ్గర మనం ఉండాలి. యథార్థంగా బ్రతకాలి ప్రభు దగ్గర. యథార్థంగా మనం లేనప్పుడు దేవుడు మనకి. కనుక ఈ మారువేషానికి ప్రతిఫలం ఏంటి? మరణం. స్వస్థత కలుగుతుంది, నా బిడ్డ బాగుపడతాడు. మోసం చేసి ఏం చేయాలి? స్వస్థతను తీసుకొని పోదాం అని అనుకున్నారు, కానీ స్వస్థతను తీసుకొని పోలేదు. కానీ తప్ప మరణంపు వార్తను. అవును, ఆమె తన ఊర్లో పొరిమేలలో కాలు పెట్టగానే అప్పుడు యెరొబెయాము భార్య లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను. ఆమె లోబటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతనిని సమాధిలో పెట్టి. ఎంత భయంకరమైన విషయం! ఈ రోజున దేవుని పిల్లలమైన మనము మారువేషం అయిపోయాం. దేవుని ముందు నటించకూడదు. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. దేవునితో మాట్లాడకుండా, దేవుని మందిరానికి రాకుండా, దైవజనులతో మాట్లాడకుండా, ఆ దేవుడు ఒక పదవి లేక ఒక ఉద్యోగము, దేవుడు ఒక కొంత డబ్బును, కొద్దిగా వెండి బంగారములను, కొద్దిగా మంచి హోదాను ఇచ్చిన వెంటనే నేను కానీ మీరు కానీ గర్వపడకుండా, అహంకారపడకుండా దేవుని ముందు అణిగిమణిగి, అప్పుడే దేవుని దగ్గర మనం ఏమడిగినా దేవుడు మన యొక్క యథార్థ హృదయాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. కానీ దేవుని దగ్గర నుండి మోసం చేసి దేవుని పిల్లలు మనము పొందుకోలేము. దేవుని దగ్గర మోసం చేసి వేషాలు వేసి దేవుని దగ్గర మనం పొందుకోలేము. అందుకని నేను ఇతరులతో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. కనుక ఏమంటాడు దావీదు గారు? వేషధారులతో నేను సాంగత్యం చేయను. వేషధారులతో నేనేం చేయను? సాంగత్యం చేయను, పొందు చేయను. వారిని నేను ఇష్టపడను. కాబట్టి వేషధారులు అంటే నాకు అస్సలు. నేను ఉన్నవాడును ఉన్నట్టు. దావీదు పాపం చేసినప్పుడు డైరెక్ట్గా నేనేం చేసినాను అనొచ్చు. ఎప్పుడైతే నాతాను గారు చెప్పారో నువ్వే ఆ మనిషి అని, వెంటనే ఇక ఒక చిన్న బిడ్డ మరి ఏడ్చినట్టుగా దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చి క్షమించే వరకు వదలబెట్టారు. ఈరోజు మీరు నేను కూడా దేవుని బిడ్డారా? అయ్యా
నేను యథార్థవంతురాలుగా బ్రతకాలి ప్రభు, నేను యథార్థవంతునిగా బ్రతకాలి నాయన, నా కుటుంబం యథార్థంగా బ్రతకాలి తండ్రి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అని ప్రభువును మనం అడగాలి. అప్పుడు దేవుడు మనలో ఉన్న యథార్థతను చూసి దేవుడు ద్వారా తప్పక మనం ఏం చేస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమేన్.